మీడియాలో చూస్తే చాలా చోట్ల క్రైస్తవులపై దాడులు, ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథం కనపడితే దాన్ని చించివేయటం, లేకపోతే తగలబెట్టడం, పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న వాళ్ళని కొట్టడం, ఇలా చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఎవరు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎవరై ఉంటారని మీ ఊహ? పరిశుద్ధ గ్రంథాన్ని తగలబెట్టడానికి కారణం ఎవరై ఉంటారనేది మీ ఊహ? మనకి వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం అంటే పడని వాళ్ళు, అన్యులు, అంతేనా? ఒక్కసారి మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. ఒక్క మాట అడుగుతాను, దానికి సూటిగా సమాధానం చెప్పండి. ఆహారం ఎప్పుడైనా పడేశారా మీరు? ఆహారం పడేశారా? సాధారణంగా ఆహారాన్ని పడేస్తూనే ఉంటారు. భోజనాన్ని మీరు తినంగా మిగిలిన దాన్ని మీరు ఏం చేస్తారు? అదేమైపోతుంది? తెల్లారికి సర్దిపడిపోతుంది. మీరు ఆహారాన్ని ఎందుకు పడేస్తున్నారు? ఎందుకు పడవేయవలసి వచ్చింది? మీరు వండుకున్నటువంటి ఆహారాన్ని ఎందుకు పడవేయవలసి వచ్చింది? ఎందుకు? ఎక్కువగా వండుకున్నారు. ఎక్కువగా వండుకోవటం వలన మీరు తినంగా, కడుపు నిండా తినంగా ఇంకా మిగిలింది. అది ట్రై చేసినా వెళ్ళదు. సరే, కొద్దిగా ఓపికతో రేపు పొద్దునైనా బాగుంటే తిందాములని కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, కొంతమంది పక్కన పెట్టుకుంటారు. తెల్లవారికి అది పాడైపోతే ఏం చేస్తారు? తింటారా? ఏం చేస్తారు? పడేస్తారు. ఎందుకు? మీకు తినంగా ఎక్కువైపోయింది కాబట్టి, ఎక్కువగా మీరు ఆహారాన్ని వండుకున్నారు కాబట్టి పడేస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, యజమానులందరూ కూడా, పురుషులందరూ పనికి బయటకు వెళ్ళిపోతారు. ఈ ఆడవాళ్ళు అంట్లు కడిగేటప్పుడు ఆ ఆహారాన్ని పడేసేటప్పుడు మనసులో కొద్దిగా బాధ ఉంటుంది. అవునా? అరే, ఈరోజు ఇంత అన్నం వేస్ట్ అయిపోయిందే, ఎవరు తినలేదని ఆలోచిస్తారు. మా యజమానుడు తిన్నాడు, మా అబ్బాయి తిన్నాడు, మా అమ్మాయి తిన్నది, ఇంకెవరు తినాలి? ఇంకొక అబ్బాయి రావాలి. వీడు ఎక్కడ తిన్నాడు ఈ పూట? అరే, నిన్న నువ్వు రాలేదు, నీ అన్నం మిగిలిపోయింది, పడేయాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానమ్మా. ముందు చెప్తే వండేవాదాన్ని కాదు కదా, అన్నం వేస్ట్ అయిపోవాలా? ఎవరు తిన్నారు? పొద్దున్నే పడేశారు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? పరిశుద్ధ గ్రంథం అసలు మన దగ్గర నుంచి బయటికి వెళ్ళటానికి నాకు తెలిసినటువంటి కారణం ఏంటంటే, అనుకున్న దానికంటే ఎక్కువగా విస్తారంగా ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క ముద్రణ జరుగుతుంది. మనం ఇప్పుడే చదువుకున్నాం, కడుపు నిండిన వాడు తేనె పెట్టునైనను త్రొక్కివేస్తాడు. కడుపు నిండింది, ఇక అది దానికి వల్ల కాదు, పట్టుకి దాన్ని ఏం చేస్తాడు? తేనె పట్టుని నాకు అవసరం తొక్కివేస్తాడు. అదే ఆకలితో ఉన్న వాడికి వేపకాయ పెట్టినా కూడా ఏదో ఒకటి దొరికిందే మంచిది, ముందు మింగేశారు. ముందు కడుపు నిండాలి. అంటే క్రైస్తవుల దగ్గర పరిశుద్ధ గ్రంథం ఏమైపోయింది? ఎక్కువైపోయినాయి. క్రైస్తవుల దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఎక్కువైపోయి, వీళ్ళకున్న దయాగుణం ఏంటంటే, క్రైస్తవులకి అధికారులు కూడా ఉంటారు. బైబుల్స్ని కొన్ని చోట్ల ఉచితంగా పంపిణీ చేస్తూ ఉంటారు. ఎందుకు ఉచితంగా పంపిణీ చేయాలి బైబుల్ని? ఇప్పుడు ఏదైనా విరివిగా దొరికితే దాని విలువ అందరికీ తెలుస్తుందా? బంగారం విరివిగా దొరికిందనుకో, ఉచితంగా దొరికిందనుకో, దానికి విలువ ఉంటుందా? ఉండదు. దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. కానీ బైబుల్ని అంత జాగ్రత్తగా ఎందుకు వాడుకోలేకపోతున్నారు? ఈ బైబిల్ పోతే షాపుకి వెళితే ఇంకో బైబిల్ వస్తుంది. ఈ మోడల్ కాకపోతే ఇంకొక మోడల్, ఆ మోడల్ కాకపోతే ఇంకొక మోడల్, చిన్నది, పెద్దది, ఇంకొంచెం పెద్దది. ఇట్లాగా బైబిల్ని ఇష్టం వచ్చినన్ని బైబిల్స్ని ముద్రించి ఇచ్చేస్తున్నారు. ప్రియదేవుని జనులారా, బైబిల్ మాత్రం చాలా ఉచితంగా ఫ్రీగా దొరుకుతుంది. ఎక్కడికి నాకు బైబిల్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు. కానీ మీరు అనుకోవచ్చు, మరి అది ఇస్తేనే కదండి మనందరం చదువుకోవాలి. రైట్, ఇవ్వాలి, చదువుకోవాలి. అది అనుకున్న పరిధిలో దొరకటం వలన బైబిల్ విలువ మీకు తెలియట్లేదు అంటున్నా నేను. బంగారాన్ని దాచిపెట్టుకోగలిగినటువంటి మీరు
బైబిల్ని మాత్రం దాచిపెట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే బంగారం విలువైందిగా ఉంటుంది మీ దృష్టిలో, బైబిల్ చీప్గా ఉంటుంది. అది ఎక్కడైనా దొరికింది. బైబిల్ పోతే ఇంకో బైబిల్ తెచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఏమండి, మీకు మాట చెప్తాను, పరలోక రాజ్యం మనకు ఉచితంగా రావట్లేదు కదా. పుట్టంగా దేవుడు రాసేసాడు నువ్వు పరలోక రాజ్యానికి రాబాయని. పరలోక రాజ్యానికి చేరుకోవాలి అంటే మనం ఎన్నో శ్రమలు అనుభవించాలి, నలుగుకొట్టబడాలి, అవమానాలు భరించాలి, నిందలు భరించాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవునికి నచ్చితే పరలోక రాజ్యంలోకి నెడతాడు. ఫ్రీగా రావట్లేదుగా పరలోక రాజ్యం. పరలోక రాజ్యమే దేవుడికి ఫ్రీగా ఇవ్వట్లేదు కదా. నువ్వు బైబిల్ని ఫ్రీగా ఎందుకు ఇస్తున్నావు? అసలు ₹1 సంపాదించడానికి మనిషి చాలా కష్టపడతాడు. ఆ రూపాయి ఉచితంగా ఇవ్వగలవు నువ్వు? ఇప్పుడు నేను వచ్చి ఏమంటే ఒక 10,000 ఇవ్వమంటే ఇస్తారా మీరు? వడ్డీకైతే ఇస్తాను, ఉచితంగా ఇచ్చేస్తారా? ఎందుకు? మీకు డబ్బులు అంటే విలువ. అదే బైబిల్ అడిగితే బైబిల్ ఇచ్చేస్తాం. అది పోన్లేరా. ఎందుకంటే బైబిల్ యొక్క విలువ ఎవరికి తెలియట్లేదు. సరే, సదుద్దేశంతో బైబిల్ని ముద్రిస్తున్నారు, అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవాలి. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవటం వల్ల చాలామంది కూడా లోతైన విషయాలు తెలుసుకుంటారు. కరెక్టే, బైబిల్ అంటే అందరినీ బాగు చేస్తుంది కాబట్టి ఇవ్వాలి. ఇప్పుడు నేనేది ఏంటంటే, సర్వలోకాన్ని నాశనం చేసేటటువంటి ఒక మద్యం ఉంది. ఈ మద్యమును ఒక వ్యక్తి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఉన్న పాటలు వెళితే మద్యం ఇచ్చేస్తారా? చాలా తతంగం లేదా? నేను చాలాసార్లు చూశాను. ఒక 2 కిలోమీటర్ల దాకా లైన్ ఉంటుంది. వాడికి ఏదో ఆధార్ కార్డు అంట, రేషన్ కార్డు అంట, పాన్ కార్డు అంట, ఇంకేం కార్డులు ఉంటే ఆ కార్డు, హెల్త్ కార్డు అంట, ఇంకోటి ఇన్ని ఉంటేనే వాడికి కావాల్సిన ఒకటి దొరుకుతుంది. అదే బైబిల్ కావాలంటే, మనల్ని బాగు చేసే బైబిల్ని తెచ్చుకోవాలంటేనే ఈజీగా తెచ్చుకుంటున్నాము. పాడు చేసే దానికోసం గంటల తరబడి వెయిట్ చేసి ధర వెచ్చించి తెచ్చుకుంటున్నాం. మరి మంచిదే కదండి, ఫ్రీగా దొరుకుతుంది కదా బైబిల్, మనం బాగు చేసుకోవచ్చు కదా. నిజం. కానీ ఈ బైబిల్ చాలామందికి ఉపయోగపడుతుంది, కానీ ఇంకా అనేక మందికి అనవసరమైనటువంటి ఒక వస్తువుగా మిగిలిపోతుంది. మనకి ఏదైనా జ్వరం వస్తే ఉచితంగా వైద్యం చేయడానికి ఎవరైనా ఉంటారా? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి అంటారు. గవర్నమెంట్ హాస్పిటల్తో సహా మీరు మెడిసిన్ వైద్యం చేయించుకోవాలంటే ముందు ఓపీ రాయించుకోవాలి, అక్కడి నుంచి చాలా తిప్పలు పడాలి. గవర్నమెంట్ హాస్పిటల్ మీరు ఒక స్కానింగ్ తీసుకోవాలంటే పొద్దున్న వెళ్తే ఎప్పటికి అవుతుంది? సాయంత్రంకి అవుతుంది. అంత ప్రయాసపడుతున్నావే. మరి ఇటువంటి బైబిల్ నువ్వు ఈజీగా తెచ్చుకుంటున్నావు. తెచ్చుకున్న బైబిల్ నువ్వేం చేస్తున్నావు? అసలు బైబిల్ మన చేతుల్లో నుంచి అన్యుల్లోకి ఎందుకు వెళుతుంది? మన చేతుల్లో నుంచి బైబిల్ ఎందుకు జారిపోతుంది? ఈరోజు విరివిగా బైబిల్ ఎందుకు దొరుకుతుంది? మనల్ని బాగు చేసేటటువంటి బైబిల్ని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? బైబిల్ సంపాదించడం అంత ఈజీ అయిపోయింది. ప్రియ దేవుని జనులారా, పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ ఎవరికి కూడా తెలియట్లేదు. అందుకనే పరిశుద్ధ గ్రంథాన్ని ఈరోజు రకరకాలుగా వాడుతూ ఉన్నారు. అసలు పరిశుద్ధ గ్రంథమును తేవటానికి ఎవరెవరు ఎంత కష్టపడ్డారు? పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాటలు మనకు అందించడానికి మోషే 86 దినాలు నిద్రాహారాలు మానేశాడు. 2 సార్లు కొండ ఎక్కాడు. మొదటిసారి కొండ ఎక్కినప్పుడు 6 దినాలు మేఘాల్లో మాత్రం గడిపాడు దేవునితో మాట్లాడటానికి. 86 రోజులు మోషే నిద్రాహారాలు మానేసి దేవునితో మాట్లాడి, అయ్యా ఈ ప్రజలు బాగుండాలంటే కొన్ని మాటలు కావాలి, విలువైన నీ మాటలు ఇవ్వు ప్రభువా అంటే దేవుడు మన గురించి అంతగా ఆలోచించి మోషేతో చర్చించి నిద్రాహారాలు మానేసి ఇద్దరు చర్చించుకుని మనం బాగుండాలి, మన జీవితాలు బాగు చేసుకోవాలి అని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చారు. ఇది చూసినప్పుడు మనకి వాళ్ళు గుర్తుకు రావాలి. ఇంకా ఎంతోమంది మహనీయులు ఈ బైబిల్ని తీసుకురావడం వెనక చాలామంది దాగున్నారు. అయితే ఈనాడు ఈ బైబిల్ ఎక్కడ చూసినా విరివిగా దొరుకుతుంది. పిల్లల చేతుల్లో ఆట వస్తువుగా ఉంటుంది. అన్నప్రాసనకి బైబిల్ పెడతారు, నువ్వు పట్టుకొని ఆయన అని. అంతెందుకు, ఇప్పుడు చిన్నపిల్లల చేతులకు బైబిల్ ఇచ్చి పంపిస్తారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, చిన్నపిల్లలకి బైబిల్ ఇస్తే బైబిల్ వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు? ఆడుకుంటారు, చించేస్తారు. అంటే మీ ఇంట్లో పరిశుద్ధ గ్రంథం అనేది కేవలం ఒక పుస్తకం. ప్రతి క్రైస్తవుడి ఇంట్లో పరిశుద్ధ గ్రంథం అనేది కేవలం ఒక సాధారణమైన పుస్తకంగా ఉంటుంది. జ్వరం వస్తేనేమో తల కింద పెట్టుకుంటారు, దయ్యం పట్టిందంటేనే బైబిల్తో తీసుకుని తల మీద కొడతారు, ఒంట్లో బాగాలేదంటే దిండు కింద గట్టికి పెట్టుకుని పడుకుంటారు.
అంటే బైబిల్ నీకు ఎలా పడితే అలా ఎందుకు ఉపయోగపడుతుంది? బైబిల్లో ఆ విషయం ఏమైనా రాస్తుందా ఎక్కడైనా? చూడండి, బైబిల్ మొత్తంగా చూస్తే ఆరోగ్యం బాగు చేయటానికి కానీ, దయ్యాలు వెళ్ళగొట్టడానికి కానీ, యేసుక్రీస్తు ప్రభువారు కానీ, శిష్యులు కానీ, పాత నిబంధనలు ఉన్న ప్రవక్తలు కానీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని ఎవరైనా కొట్టారా? ధర్మశాస్త్ర గ్రంథాన్ని కానీ బైబిల్ని కానీ తల కింద పెట్టుకుని ఎవరైనా పడుకున్నారా? కానీ ఈరోజు నీళ్ళలోకి వెళ్ళి చూస్తే ప్రతి ఇంటి మంచం మీద తల కింద ఒక బైబిల్ ఉంటుంది. ఎందుకు? ఎవరు చెప్పారు? బైబిల్ పెట్టుకుంటే నాకు తగ్గిపోయిద్దని ఎవరు చెప్పారు? బైబిల్ పెట్టుకుంటే తగ్గిపోయేలాకైతే ప్రతి డాక్టర్ దగ్గర బైబిలే ఉండాలిగా. నువ్వు జ్వరం అంటే డాక్టర్ గారు 2 బైబిల్స్ కొనమ్మని రాసివ్వాలి చీటీ మీద, అంతేగా. నీకు జ్వరం వచ్చిందంటే డాక్టర్ గారు ఏమని రాసివ్వాలి? 2 బైబిల్స్ కొనుక్కోమని రాసివ్వాలి. అసలు పరిశుద్ధ గ్రంథము మొట్టమొదటిగా ఎక్కడ ఉంచబడింది? అందరి చేతుల్లో ఉంచబడిందా? లేదు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారి సహితం పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి అంటే సమాజ మందిరమునకు వెళ్ళి అక్కడున్నటువంటి పరిచారకుల దగ్గర పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని చదివి మరలా దానిని ప్రత్యేకంగా చుట్టి వాళ్ళ చేతికి చూచేవాళ్ళు. పరిశుద్ధ గ్రంథము సాధారణంగా ఎవరికి దొరకలు అందుబాటులో లేదు గతంలో. ఓన్లీ సమాజ మందిరములలో మాత్రమే పెట్టేవాళ్ళు. ఎందుకంటే అవసరమైన వాళ్ళు, అది కూడా యాజకులు కానీ లేకపోతే బోధకులు కానీ, ఇంక బాగా దాని గురించి పరిశుద్ధ గ్రంథం తెలిసిన వాళ్ళు కానీ ఆ సమాజ మందిరమునకు వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిచారకులను అడిగి తీసుకుని చదువుకుని మరలా వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు, ఇంటికి తెచ్చుకునేవాళ్ళు కాదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో మనం ఒకసారి ఆ మాటలు గమనిద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలిచి ఉండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఇక్కడ ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ చదవటానికి ఎక్కడికి వెళ్ళారు? సమాజ మందిరమునకు వెళ్ళారు. అంటే ఇక్కడ ఇంకొక మాట చూడండి, తన వాడుక చొప్పున. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? రెగ్యులర్గా ఆయన సమాజ మందిరానికి వెళ్ళేవాళ్ళు. మనలాగా ఇర్రెగ్యులర్గా కాదు. యేసుక్రీస్తు ప్రభువారు రెగ్యులర్గా సమాజ మందిరమునకు వెళ్ళి వాడుక చొప్పున, అయ్యా పరిశుద్ధ గ్రంథం ఎక్కడుంది, ధర్మశాస్త్ర గ్రంథం ఎక్కడుంది, ప్రవక్తలు రచించిన గ్రంథాలు ఎక్కడున్నాయి అని అక్కడ పరిచారకులను అడిగి తీసుకుని చదివి తర్వాత ఏం చేశారు? చదివి దానిలోనిది చక్కగా ఆయన పక్కన వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటగా ఆయన నన్ను అభిషేకించెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వాక్య భాగాలు చదివి శిష్యులకి, ఇంకా అక్కడున్న సమాజ మందిరం ఉన్న వారికి ప్రకటించేవాడు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రయాణంలో చేతిలో ఏ రోజున మీరు బైబిల్ చూసారా? చేతిలో ఏ రోజున బైబిల్ చూసారా? యేసుక్రీస్తు ప్రభువారు ఒక బాధ్యత మాత్రం పట్టుకున్నాడు చేతిలో. అయ్యో వీళ్ళు నా గొర్రెలు. కానీ ఈనాడు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఒక బైబిల్ ఒక గుర్తుగా ఉంటుంది. రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఆయన పాస్టర్ని గుర్తుపెట్టుకోవడానికి వైట్ అండ్ వైట్ ఒకటి వేసి చేతిలో బైబిల్ పట్టుకుని మెడలో ఇంత క్రాస్ వేసుకుని పరిగెడుతూ ఉంటాను. అదేంటే నేను క్రైస్తవుని. ఓకే, రైట్, కాదంటలేదు, గొప్ప క్రైస్తవుడివి నువ్వు. కానీ నువ్వు ప్రకటించే క్రైస్తవుడిగా ఉండాలి, అనుసరించే క్రైస్తవుడిగా ఉండాలి, బాధ్యత కలిగిన క్రైస్తవుడిగా ఉండాలి. అంతేగాని అన్నీ చూపించే క్రైస్తవుడిగా ఉండనవసరంలే. యేసుక్రీస్తు ప్రభువారి రెగ్యులర్ డ్యూటీ అది సమాజ మందిరంలోకి రావటం, బైబిల్ చదువుకోవటం, వెళ్ళటం. అంతేకాదు, మనం ఇంకొక మాట కూడా గమనిద్దాం. శిష్యులు కానీ మిగతా వాళ్ళు ఎక్కడ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుని పెట్టేవారు? అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 14-15 వచనాలు చదివితే, అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియోకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పవలన ఎన్ని ఎడల
చెప్పుడి వారికి వర్తమానము చేసిరి. పౌలు ఇంకా అతనితో ఉన్నటువంటి శిష్యులు పరిశుద్ధ గ్రంథమును చదవాలి అంటే వాళ్ళు నేరుగా సమాజ మందిరానికి వెళ్ళేవాళ్ళు. అక్కడ పరిచారకుని అడిగాడు, అయ్యా పలానా గ్రంథం ఉందా? రైట్, ఆ గ్రంథం తీసుకుని చక్కగా చదువుకొని అందులో ఉన్న పాయింట్లన్నీ వీళ్ళు కావాలంటే ఇంకొక పుస్తకం మీద రాసుకొని భద్రపరుచుకునేవాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అవకాశాలు ఇస్తుంటారు. అయ్యా ప్రజలందరూ వచ్చారు, అయ్యా పౌలు గారు మీరు 4 మాటలు చెప్పకూడదు. ఇది అందుకనే ఆ రోజుల్లో పరిశుద్ధ గ్రంథం అంతగా దాచిపెట్టబడింది కాబట్టి, జాగ్రత్తగా చూచుకున్నారు కాబట్టి అంత విలువ. పరిశుద్ధ గ్రంథం దగ్గరికి మనం వెళుతున్నాం. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారి సహితము ధర్మశాస్త్ర గ్రంథమును చదవటానికి సమాజ మందిరానికి వెళ్ళారు. కానీ ఈనాడు రకానికి ఒక బైబిల్ వచ్చింది. పోనీ నీ మంచి కోసం బైబిల్ ముద్రించారనుకుందాం, నువ్వేం చేస్తున్నావు? దాన్ని ఇటు దిప్పుతున్నావు, పడేస్తున్నావు. చాలామంది గొప్పగా చెప్పుకుంటారు, ఇదిగో మా సంస్థ వాళ్ళు 2000 బైబిల్స్ ముద్రించారండి. ఇక్కడికి వస్తారు, ఇక్కడ సంఘంలో ఎవరో ఒకరు అడుగుతారు, అయ్యా మేము బైబిల్ మార్చుతున్నాం. మనల్ని పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆల్రెడీ అందరికి బైబిల్ ఉంటుంది, మళ్ళీ ఇంకో బైబిల్ తీసుకుంటారు. ఇంత పాలు తాగి పిల్లడికి ఎత్తాడు, వాడు దాన్ని పీకి చించి చాలా బైబిల్ చూస్తే సగం చినిగిపోయి ఉంటాయి. దాన్ని తీసుకెళ్ళి బయటపడేస్తారు. వీళ్ళు ముందుగా చెప్తారన్నమాట, 5 గిన్నె బైబిల్ తీసుకొస్తున్నాం మేము. దారిలో పట్టుకుని తగలబెట్టకి ఏం చేస్తారు నీకు? ఈనాడు బైబిల్ ఎవరి దగ్గర లేదు చెప్పండి? ఎవరి దగ్గర బైబిల్ లేదు ఈనాడు? ప్రియ దేవుని జనులారా, బైబిల్ చాలా పవిత్రమైనది కాబట్టి దేవాతి దేవుడు చాలా జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టమని చెప్పాడు. అసలు ఈ బైబిల్ గురించి పాతకాలం నుండి ఎంతోమంది కొట్టుకున్నారు. ఇది మా దగ్గరుంటే బాగుంటుంది, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ దేవుని మాటలను మా దగ్గర ఉంటే మేము విజయం పొందుకుంటామని పరిశుద్ధ గ్రంథం కోసం తాపత్రయపడేవాళ్ళు. దేవుని మాటలు దాచిపెట్టినటువంటి ఆ మందసం కోసం కొట్టుకుని ఎగబడేవాళ్ళు. ఆనాడు ఏలీ ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు ఒక యుద్ధం వస్తే ఇశ్రాయేలు జనాంగం ఫిలిష్తీయుల మీద పోరాడుతున్నప్పుడు మన దగ్గర బైబిల్ లేదు, మన దగ్గర మందసం లేదు, మన దగ్గర దేవుని మాటలు లేవు, కాబట్టి మనం ఓడిపోతున్నాం. అందుకని ఆ మందసం ఎక్కడుందో కనుక్కోండి, ఆ దేవుని మాటలు ఎక్కడనే కనుక్కోండి, ఆ దేవుని మాటలు పెట్టిన మనం తెచ్చుకుంటే దేవుడు మనతో ఉన్నట్టే. ఎందుకంటే ఆ మాటలు స్వయంగా దేవుడే చెప్పాడు అని ఇశ్రాయేలు జనాంగం అందరూ మాట్లాడుకున్నారు. ఆ మందసం పెట్టె ఎక్కడుంది? దేవుని మాటలు దాచిపెట్టబడిన పెట్టె ఎక్కడుంది? ఇదిగో దేవుని మాటలు దాచిపెట్టబడినటువంటి పెట్టె ఎక్కడుందని ఎతుకుతూ ఉన్నారు. పలానా చోటు ఉందని తెలిసింది. వీళ్ళు వెళ్ళి చక్కగా పెట్టెని తెచ్చి దగ్గర పెట్టినారు. ఆహా, దేవుని మాటలు మన దగ్గర ఉన్నాయి, దేవుని మాటల్ని మనం గెలుస్తాం అనుకున్నారు. కానీ దేవుడు అక్కడ వాళ్ళని తారుమారు చేశాడు. పిచ్చివారులారా, నా మాటలు మీ చేతుల్లో ఉంటే కాదు మీరు గెలిచేది, నా మాటలు మీ హృదయంలో ఉండాలి. కానీ ఇది తెలియదు. బైబిల్ పంచితే బైబిల్ రాదండి. చాలామంది సంస్థలు కానీ యాజకులు కానీ బైబిల్ పంచుతూ ఉన్నారు. బైబిల్ పంచితే జనాలకు బైబిల్ రాదు. బైబిల్లో ఉన్నది అర్థమయ్యేలాగా సంఘాలకు ప్రకటించండి. బైబిల్లో ఉన్నది ఉన్నట్టు సంఘాలకు మీరు ప్రకటిస్తే ఒక్క మాట చాలు వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోవటానికి. చదివిన దానికంటే విన్నది ఇంకా బాగా గుర్తుంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు చదువుకున్నారు, అందరిని చదువుకోమని చెప్పాడా? 11 మంది శిష్యులను పిలిచి, అబ్బాయ్ బైబిల్ దండి, రండి సండే స్కూల్ టైం అయింది బైబిల్ దండి అన్నాడా? శిష్యులందరినీ పిలిచి ఆ 12 మందిని తీసుకుని రండి, ఇటు రండి అన్నాడా? బైబిల్ తీయండి, వరుసలో కూర్చోండి, పరలోక ప్రార్థన చెప్పండి, లేకపోతే ఆజ్ఞలు చెప్పండి అని చెప్పాడా? రమ్మన్నాడు శిష్యులని. వచ్చాడు, అర్థమయ్యే రీతిలో బోధించాడు. అయ్యా మీరు గొప్పవారిగా ఉండొద్దయ్యా, చిన్న బిడ్డలను పోలి ఉండండి అని అర్థమయ్యే రీతిగా చెప్పాడు. ఇంకా అర్థం కావాలని ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. ఇట్లయితే మీకు అర్థమైందిగా అయ్యా, అంతేనా? అంతేగాని అబ్బాయి నోట్స్ తీయండి, పెన్ను తీసుకోండి, శిష్యులారా ఇదిగో ఎదురు వాళ్ళ పాదాలు కడగండి, తగ్గింపు జీవితం కలిగి అని చెప్పాడా? యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా జనాలకి అర్థం కావాలి, వారి హృదయాల్లో గుచ్చుకుపోవాలని సింబాలిక్గా చూపించాడు. ప్రతి యాజకుడు చేయవలసిన పని అది. ప్రతి యాజకుడు, ప్రతి సేవకుడు, ప్రతి ఒక్క బోధకుడు తన ప్రవర్తన ద్వారా, తన మాటల ద్వారా, బోధన ద్వారా, చేతల ద్వారా, పనుల ద్వారా జనాల్లో మార్పు తీసుకురావాలి. అంతేగాని బైబిల్ పంచితే మార్పు వచ్చేదని ఎవరు చెప్పింది? బైబిల్ పంచితే రక్షణ వచ్చేదని ఎవరు చెప్పింది?
యేసుక్రీస్తు ప్రభువారు ఏనాడు ఒక్కడికి ఒక పత్రిక ఇచ్చి ఎరగలేదు. అవునా? మరి బైబిల్ ఎందుకు పంచుకుంటున్నారు ఈ రోజున? పైగా ప్రభువారు అంటున్నారు, ఆయన మరణము జయించి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరినీ పిలిచి ఏమన్నాడు? మీరు వెళ్ళి సర్వలోకానికి సత్య సువార్తను రాసివ్వండి అన్నాడా? ఏమని చెప్పాడు? ప్రకటించండి. మరి ఎందుకు ప్రకటించమన్నాడు? ఎందుకు ప్రకటించమన్నాడు? అయ్యా మీరు కష్టపడి నేను చెప్పిందంత ఒక పుస్తకం రాసి ముద్రలేసి అందరికీ ఏమని చెప్పాడా? బైబిల్ పంచమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పలేదు, శిష్యులు చెప్పలేదు. పాత నిబంధన నుంచి చూసుకుంటే ఎవరు కూడా చెప్పలే. మరి ఈ బైబిల్ పంచే కార్యక్రమం ఎక్కడిది? ఈ పంచుడు ఎక్కువైపోయి మిగిలిపోయి ఎవరికి వాళ్ళు బయటపడేస్తున్నారు. ఇక్కడ మనంత జాగ్రత్తగా చూసుకుంటామా? ఆ ముద్రణా సంస్థలకి వెళ్ళి చూస్తే ఇంత కట్టలు ఇట్ట ఇసురుకుంటే ఆడ పెడతారు. ఇదిగో ఏదో కట్టరా, ఇందులో 100 ఉన్నాయి, ఇందులో 100 ఉన్నాయి, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. అక్కడ మళ్ళీ వాళ్ళు పాస్టర్ గారు సేవకులు మళ్ళీ 5 ఇస్తారు, వ్యాన్లో ఇసురుతారు, ఇదిగోరా ఇదిగో ఇదిగో. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు, సంఘాలకు తిరిగి తిరిగి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఏమండి ఇది ఒక బిజినెస్సా? బైబిల్ తగలబడుతుందంటే అది చేతగాని క్రైస్తవుడి వల్ల, చేతగాని క్రైస్తవుడి వల్ల. ఆనాడు బైబిల్ గురించి ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు జరిగినాయి. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందామా? సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎబెనేజర్లో దిగగా ఫిలిష్తీయులు అఫేకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు జనాంగం దేవుని బిడ్డలు, ఇందులో ఏ డౌట్ లేదుగా. ఇశ్రాయేలు జనాంగం దేవుని బిడ్డలు, ఫిలిష్తీయులు అన్యులు, వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేలీయులు ఏ ధైర్యంతో వెళ్ళారు యుద్ధానికి? ఇప్పుడు నేను ఉన్నానండి, ఎవరైనా ఇక్కడికి వచ్చారని గట్టిగా మాట్లాడతా, నేను గట్టిగా కేకలేస్తా. ఎందుకు? మీరున్నారనే ఒక ధైర్యం. సంఘం నా వెనక ఉంది. ఇశ్రాయేలీయుల వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఈ ధైర్యంతో వాళ్ళు ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళారు. కానీ అక్కడ ఏం జరిగింది? ఓడిపోయారు. ఓడిపోయి ఎక్కువ తక్కువ ఎంతమంది చచ్చిపోయారు? అక్కడ ఎక్కువ తక్కువ 4,000 మంది చచ్చిపోయారు. పెట్టెలు రానట్టు రాలిపోయారు. వెంటనే ఇశ్రాయేలు జనాంగం అందరూ భయపడి పరిగెత్తుకుంటూ మళ్ళీ ఎవరు గుడారాలకు వచ్చారు. అబ్బాయి బీసీ సారీ, ఇకంతే, ఒక కొద్దిసేపు ఆపండి, ఒక అరగంట ఆపండి, ఇప్పుడే వస్తాం, మా దేవుడు ఎందుకు మాతో లేడు? ఇదేంటి దేవుడు ఏమైపోయి మనతో లేడు? అందరూ వచ్చారు, మళ్ళీ మీటింగ్ చేసుకుని రండి మీటింగ్ వచ్చారు. అయ్యా ఇది పాస్టర్ గారు ఎక్కడ? పాస్టర్ గారిని పిలవండి. పాస్టర్ గారు ఎక్కడంటే హోఫ్నీ ఫినేహాస్, వీళ్ళిద్దరు పాస్టర్ గారులు అక్కడ, ఇద్దరు పాస్టర్ గారు అడిషనల్ పాస్టర్ గారు ఇద్దరు వచ్చారు. ఏందయ్యా ఏమైందంటే యుద్ధంలో అందరూ చచ్చిపోయారండి. ఏం జరిగింది? ప్రార్థన చేయండి ఒకసారి. సూపర్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. హోఫ్నీ ఫినేహాస్, అయ్యా ఎందుకు మేము ఓడిపోయాం? అయ్యా ఎందుకు మేము ఓడిపోయాం? పిలుస్తున్నారు, అయ్యా ఎందుకు మేము ఓడిపోయాం? ఎందుకు ఓడిపోయారు? ఏదో ఒకటి చెప్పాలిగా పాస్టర్ గారు. ఏది చెప్పకపోతే ఆయన నమ్మరు. ఇప్పుడు పాస్టర్ గారిని ఒక డౌట్ అడిగినప్పుడు, ఎందుకండి జ్వరం వచ్చింది, ఎందుకండి దయ్యం పట్టింది, ఎందుకండి మా ఇంట్లో ఎట్ట ఉందంటే పాస్టర్ గారు ఏదో ఒకటి చెప్పాలి. చెప్పకపోతే ఈయన నమ్మరు. కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి. అట్లానే హోఫ్నీ ఫినేహాస్లో ఆలోచన చేసి, అబ్బాయి మన దగ్గర మందస్సం లేదు, దేవుని మాటలు పెట్టే మన దగ్గర లేదు, ఆ మాటలు పెట్టాడుందో కనుక్కోండి అంటున్నాడు. నిజమే అబ్బాయి, దేవుని స్వయంగా వేలుతో రాసినటువంటి మాటలు ఆ పెట్టెలో ఉన్నాయి. ఆ మాటలు పెట్టి ఎక్కడుంది? వెతకండి అన్నారు. చూడండి అక్కడ 3వ వచనం నుండి చదవండి. కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనల్ని ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షీలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్యన ఉంచుకుందాము రండి, అది మన మధ్య ఉండిన యెడల మన శత్రువుల చేతుల నుండి మనము రక్షించుకున్నామని. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు మీటింగ్లో ఏం తేలింది? ఎందుకు ఓడిపోయాం అంటే, అబ్బాయ్ దేవుని మాటలు పెట్టే మన దగ్గర లేదు, అది ఎక్కడుందో చూడండి అన్నారు. మన దగ్గర లేదు అంటున్నారే కానీ దేవుని మాటలు పెట్టే, దేవుని మాటలు పెట్టే మన దగ్గర లేదంటున్నారు కానీ దేవుని మాటలు పెట్టే మనలో లేదంటల్లా.
మన దగ్గర లేదు, ఆ పెట్టె మన చేతుల్లో ఉండాలి, హృదయంలో కాదు. వాళ్ళు అనుకున్నారు, అబ్బాయి పెట్టె షీలోహలో ఉంది, వెళ్ళి పట్టరండి. వీళ్ళకి చెప్పారన్నమాట ఫిలిష్తీయులకు, అబ్బాయి రేపు పొద్దున మీ అంతు చూస్తాం, రెడీగా ఉండండి, మా దేవుడు మాకు దగ్గరకు వస్తున్నాడు, రేపు ఉదయం మీ అంతు చూస్తామన్నారు. వీళ్ళు పెట్టి తెచ్చుకున్నారు. పోయండి. 4వ వచనం. కాబట్టి జనులు షీలోహునకు కొందరిని పంపించి అక్కడ నుండి సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన హోఫ్నే ఫినీహాసు ఆ మందసము దగ్గర ఉండిరి. తెప్పించారు అట్టకేలకు. దేవుని యొక్క మాటలు పెట్టిన వాక్యపు పెట్టిన తెప్పించారు, దగ్గర పెట్టారు. ఇక అందరూ సంతోషంగా ఉన్నారు. అబ్బాయి 4,000 మంది చస్తే చచ్చారు, పోని ఇప్పుడు గెలుస్తామని అందరూ ఉత్సాహంగా బయలుదేరి వెళ్ళారు. బయలుదేరి వెళ్ళేసరికి ఏమైంది అక్కడ చూడండి, 16వ వచనం చూడండి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా, 10వ వచనంలో, ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకొని వచ్చిరి. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలములను కూలిపోయాను. ఫస్ట్ 40,000 చచ్చిపోయారు, ఇప్పుడు 30,000 కాల్బలం కూలిపోయారు. ఎంత సంతోషంగా వెళ్ళారో అంతకు రెట్టింపుగా పరిగెత్తుకుంటూ కిందకు పడి వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. మళ్ళీ మీటింగ్ చేశారు. ఏంటయ్యా, దేవుని మాటలు పెట్టి మన దగ్గర ఉంది కానీ ఉపయోగం లేదు, ఎందుకని? బైబిల్ మన దగ్గర ఉంది కానీ మనం ఎందుకు గెలవట్లేదు? లోతుగా ఆలోచిస్తూ ఉన్నారు. పాస్టర్ గారు ఎక్కడున్నాడు, పిలవండి అన్నారు. చూస్తూ ఉంటే అక్కడ పాస్టర్ గారి పరిస్థితి ఏమైందో చూడండి. అక్కడ 11వ వచనంలో, అదిగాకను హోఫ్ని ఫినెహాసును ఏలి యొక్క 2 కుమారులు వదిలేరు. పాస్టర్ గారు ఏమైపోయారా? వాళ్ళు కూడా చచ్చిపోయారు. వీళ్ళకున్న బలం ఏమైపోయింది? కంప్లీట్గా పోయింది. అరే, మనకి సలహా చెప్పే పాస్టర్ గారు కూడా లేడు, ఆయన్ని కూడా చంపేశారు. ఇప్పుడు ఏం చేయాలి? సో ఈ మాటలు పెట్టి వల్ల మనకు ఉపయోగం ఉండట్లేదు. అబ్బాయి, ఏం చేస్తే మనం బలపడతాం? ఏం చేస్తే మనం బలపడతాం? ప్రియ దేవుని జనులారా, మాటలు పెట్టే ఈ దేవుని మాటలో ఉన్న పుస్తకం మన దగ్గర ఉంటే ఉపయోగం లేదండి. నీ దగ్గర ఉంటే నువ్వు గెలవు, నీ దగ్గర ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి చేరవు, నీ దగ్గర ఉంటే నీలో మార్పు రాదు. ఈ మాటలు నీ దగ్గర కంటే నీ హృదయంలో ఉండాలి. నీ చేతిలో కాదు, నీ హృదయంలో ఉండాలి, నీ బుర్రలో ఉండాలి. ఎప్పుడైతే దేవుని మాటలు నీ హృదయంలో ఉంటాయో అప్పుడు మాత్రమే నీలో అత్యంతమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. పరిశుద్ధ గ్రంథం ఎట్లా విచ్చలవిడిగా దొరికితే మీకేం శక్తి వస్తుంది? ఒకసారి ఏషియా రాజు బై బర్త్ బాల్యం నుండి చాలా భయభక్తులతో ఉన్నాడు. మందిరాన్ని బాగు చేయించడానికి ఒప్పుకున్నాడు దేవుని దగ్గర. అయ్యా, మందిరాన్ని బాగు చేపిస్తాను ప్రభు. ఆ బాగు చేపించేసి, అను మంచోడివి. పాస్టర్ గారిని పిలిచాడు, అందరినీ సేవకులను పిలిచాడు. అయ్యా, మందిరం పనులు చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోండి అన్నాడు. మందిరంలో పని జరుగుతుంది. పాత పురాతన కాలం మందిరం, యెరూషలేము తిరిగి మరలా కట్టబడతా ఉంటుంది. అయితే ఒక గదిలో, ఒక కుండలో ఆడ హిల్కీ అనేటువంటి ఒక ప్రవక్తకి, అక్కడున్న ఒక పాస్టర్ గారికి ఒక గ్రంథపు చుట్ట దొరికింది. ధర్మశాస్త్ర గ్రంథంలోని కొన్ని మాటలను చుట్టగా రాసి అందులో పెట్టారు. ఆయన ఆ పాస్టర్ గారు ఇది తీసి చదువుతున్నాడు. ఇది ధర్మశాస్త్ర గ్రంథం లాగా ఉంది, దేవుని మాటల్లాగా ఉన్నాయి. వెంటనే తీసుకొచ్చి సీనియర్ పాస్టర్ గారికి ఇచ్చాడు. ఈయన తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చాడు. అయ్యా రాజుగారు చర్చిలో ఒక చోట బైబిల్ దొరికింది, బైబిల్లో మాటలు ఒక గ్రంథం దొరికింది అన్నాడు. రాజుగారు క్యాజువల్గా, అందరూ ఉన్నారు సమక్షంలో, రాజుగారు అందరూ ఉన్నారు, జనులందరూ చూస్తున్నాడు. తీసి చదివాడు. చదువుతూ ఉండగా ఆ రాజుగారి హోదాలో ఉండి సకల జనుల ఎదుట ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండగా ఉండబట్టలేక పెద్దగా కేకలు వేస్తూ తన రాజరికపు వస్త్రాలు నిలువున చించుకున్నాడు. అయ్యా, ఈ బైబిల్ నా దగ్గర నుంచి తీసేయండి, తొందరగా తీసేయండి అంటున్నాడు. వాళ్ళకి అర్థం కాల. పాస్టర్ గారికి, ఏందండి రాజుగారు, ఏమైందంటే, ఈ బైబిల్లో ఇవి మాటలు కాదు, ఇవి అగ్నిగుండాలు. ఈ ప్రకారంగా జరిగితే మన రాజ్యం తగలబడిపోతున్నది, మన పితరులు చేసిన పాపమంతా మనపై పడబోతా ఉన్నది. దీన్ని తీసుకెళ్ళండి అర్జెంటుగా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకెళ్ళండి, దేవుని మాటలు తీసుకుని వెళ్ళి ఎవరైనా ఇంకా ప్రవక్తలు గొప్పవాళ్ళు ఉన్నారేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లియర్గా కనుక్కోండి అసలు ఏం జరుగుతుందో. ఒక రాజుగారు బైబిల్ని చదివి ఉండబట్టలేక ఏడ్చి బట్టలు చించుకున్నాడు. నీకు ఈరోజు ఏడుపు వచ్చిందా బైబిల్ చదివేటప్పుడు?
బైబిల్ చదివేటప్పుడు ఎవరికైనా ఏడుపు వచ్చిందా? ఏడుపు రాదు. ఏడుపు ఎందుకు వచ్చింది? బైబిల్ చదివేటప్పుడు నీకు చాలా విషయాలు దేవునితో మాట్లాడుతున్నట్టు నీకు ఉండాలి. ఈ రాజుగారికి ఎంత అనుభూతి కలిగిందో చూడండి ఒకసారి. రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సుముఖమందు చదివాను. ఇక్కడ చూడండి, ఇక చిన్న మాటలు చెప్తాను మీకు. మొదటిగా ఇక్కడ 8వ వచనంలో చూస్తే ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము తనకు దొరికిందని చెప్పాడు. ఇక్కడ హిల్కీయా తనకు దొరికిన బైబిల్ని తీసుకుని వచ్చి షాఫానుకి ఇచ్చాడు. అక్కడ షాఫాను ఏం చేశాడు? అతడు దానిని చదివి, ఈ బైబిల్ని మొదటిగా ఎవరు చదివారు? అక్కడ షాఫాను చదివేశాడు. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ముందుగా అతను దొరకంగానే చదివేశాడు. ఓ, ఇది దేవుని మాటలాగా ఉన్నాయి. చదువుతున్నాడు. రైట్, దేవుని మాటలే, రాజుగారికి తీసుకెళ్ళిద్దాం. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. రాజుగారి దగ్గర తీసుకుని వెళ్ళిన తర్వాత రాజుగారి సుముఖమందు మళ్ళీ చదివాడు. షాఫాన్ ఎన్నిసార్లు చదివాడు? 2 సార్లు చదివాడు. మొదట దొరికినప్పుడు చదివాడు, రెండోసారి రాజుగారికి వినిపించడానికి చదివాడు. 2 సార్లు షాఫాను చదివాడు. చదివిన షాఫాన్లో ఏమైనా మార్పు ఉందా? చదివాడు, జస్ట్ అంతే, బైబిల్ చదివాడు అంతవరకే. కానీ ఆ 11వ వచనం చూడండి. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలను చింపుకొనేను. ఎప్పుడు కలిగిందండి అందులో అతనిలో మార్పు? చదివినప్పుడా విన్నప్పుడా? 2 సార్లు షాఫాను చదివాడు బైబిల్ని. 2 సార్లు ధర్మశాస్త్ర గ్రంథాన్ని షాఫాను చదివాడు. ఏం లేదు, నార్మల్గా ఉన్నాడు. అయ్యా బైబిల్ దొరికింది, వస్తున్నా. రాజుగారి దగ్గరికి వచ్చి చెప్పాడు, అయ్యా నాకు ఒకటి దొరికింది ప్రభు, బైబిల్ చదువు, ఒకసారి చదువు. ఆయన చదువుతానే ఉన్నాడు. చదువుతూ ఉండగా వినినటువంటి రాజు గుండెలు బద్దలైపోయి తన బట్టలు చింపుకొని ఏడ్చేశాడు. ఏడ్చి వెంటనే అన్నాడు, అబ్బాయి మీరు బైబిల్ చదవడం ఆపేయండి, ఇది మీ వల్ల కాదు, మీరు చదివితే అర్థమయ్యేది కాదు. మళ్ళీ అక్కడ ఆయన శాస్త్రి అంట, ఆయన అంటే సీనియర్, అన్నీ కూడా శాస్త్రాలన్నీ కూడా చదవగలిగినటువంటి వారు. వాళ్ళకి ఏం అర్థం కాకట్లా. రాజుగారు మీరెవరు పనికిరాలి, మీరు ఉండండి, ఇంకా సీనియర్ మోస్ట్లు ఎవరైనా ఉన్నారేమో ప్రవక్తలు, హుల్దా ప్రవక్త ఉందండి, అక్కడికి వెళ్ళండి అయ్యా. అవేం చేస్తున్నాయా? బట్టల పనిలో ఉందండి. వెళ్ళేసరికి చెప్పింది, నిజమే, కీడు రాబోతుంది మీ రాజ్యం మీదకి, మీ రాజుగారు మాత్రం తప్పించబడతాడు, రాజ్యం అంతా నాశనం అయిపోతూ ఉంది. ప్రియ దేవుని జనులారా, ఆ రోజు బైబిల్ ఆ రీతిగా చాలా జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళు. ఆ గ్రంథము దొరికితే దానిని జాగ్రత్తగా భద్రపరిచి మరలా ఇంకొక ప్రవక్త దగ్గరికి పంపించి దానిలో విషయాలు సంగతులు తెలుసుకొని భయపడి వణికిపోతూ బైబిల్ ఎదురు సాగిలపడేవాళ్ళు. ఈనాడు బైబిల్ని చదవటం, మూసేయటం, ఇంటికి తీసుకెళ్ళటం, కిటికీలో పెట్టడం. ఆ రోజున బైబిల్ని చాలా భద్రంగా దాచుకున్నారండి. ప్రియ దేవుని జనులారా, ఉజ్జా మనందరికీ తెలుసు. దావీదు మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు ఉజ్జా ఏం చేశాడు? అయ్యో ఎడ్లు కాలు జారిపోతున్నాయి, మందసం కింద పడిపోతుంది, దేవుని మాటలు ఉన్న పెట్టే కింద పడిపోబోతున్నదని ఊరకట్ట పట్టుకున్నాడు, అంతే. ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఎందుకు? దేవుని మాటలు పెట్టేగా. ఎందుకు చచ్చిపోయాడు? ప్రియ దేవుని జనులారా, ప్రతి ఒక్కరిలో అపవిత్రత ఉంటుంది. పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా పడితే అలా పట్టుకోకూడదు. పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. పరిశుద్ధ గ్రంథాన్ని చాలా పవిత్రంగా, పరిశుద్ధంగానే చూడాలి. కానీ ఈనాడు అటువంటి పరిశుద్ధ గ్రంథం బయటికి ఎందుకు వెళ్ళిందంటే, క్రైస్తవులకు ఆహారం ఎక్కువైపోయి దానిని పక్కన పడేస్తున్నారు. ఆహారం ఎక్కువైపోయింది క్రైస్తవులకి. ఇదొక్కటేనండి బయట దొరికేది ఈజీగా. వేరే ఎవరిదైనా దొరికిద్దా? ట్రై చేయండి మీరు. వెళ్ళంగానే వేరే ఎవరిదైనా దొరికిద్దా? వేరే ఎవ్వరు బుక్ దొరకదు మీరు అడిగిన వెంటనే. ఇది అడగండి,
ఎన్ని కావాలి బాబు నీకు, ఇచ్చేస్తారు. ప్రియ దేవుని జనులారా, స్వయంగా అబ్రహాము నోట పలికిన మాట ఏంటో తెలుసా? ఏం మీకు డౌట్ రావచ్చు, చదివితే కూడా మార్పు వచ్చిందండి, ఇవ్వచ్చు బైబుల్ ఇవ్వచ్చు అంటే ఇవ్వద్దు అంటలా, ఇవ్వండి. చదవగలిగిన వారికి బైబుల్ ఇవ్వండి, అర్థం చేసుకోగల వారికి బైబుల్ ఇవ్వండి. చదువు లేని వాళ్ళు ఉన్నారు, కొంచెం వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి ఒక బైబుల్ ఇస్తారు. పాపం వాళ్ళకి అర్థం కాదు, నిజంగా బైబుల్ వాళ్ళకి అర్థం, చదువు రానికి బైబుల్ అర్థం కాదు. కానీ వాళ్ళకి ఏంటంటే సెంటిమెంట్, చర్చికి వెళ్తున్నాం, బైబుల్ తీసుకెళ్ళాలి, దాన్ని పాపం అక్కడి నుంచి రావటమే కష్టం. వాళ్ళు కూర్చున్న చోటలో బైబుల్ కింద పెడతారు, అక్కడ ఎవడోడు తిరుగుంటాడో తెలియదు, మళ్ళీ వస్తే ఎడగ తీసుకొస్తారు. ముసలి వాళ్ళు కదా, ఇక్కడికి వచ్చేసరికి కలిసిపోతారు, బైబుల్ కింద పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. ఆ బైబుల్తో పిల్లలు తీసుకోవటం, ఆడుకోవడం, చించుకోవటం. ఇక్కడ కూడా మన కింద ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటాం, ఇప్పుడు కూడా బైబుల్ అక్కడ కిందే ఉంది. పరిశుద్ధ గ్రంథము ఎంతో పరిశుద్ధంగా చూడాలి. తీయండి అది. నేను వచ్చినప్పుడు చెప్పాను మీకు, బైబుల్ అనేది ఎవరు కూడా కింద పెట్టొద్దు, బైబుల్ అనేది ఎవరు కూడా కింద పెట్టొద్దు. ప్రియ దేవుని జనులారా, మరి బైబుల్ అనేది లేకపోతే పరిస్థితి ఏంటండి? బైబుల్ని ఇప్పుడు మీరు ఎక్కువగా ముద్రించొద్దు అంటున్నారు. బయటికి వెళ్ళింది మన వల్లే, మన అజాగ్రత్త వల్లే బైబుల్ బయటికి వెళ్ళిపోయి మన వల్లే తగలబడుతుందో బైబుల్ అంటున్నాం. దేవుడు ఈ సంగతి ముందే గ్రహించాడండి. అందుకనే దేవుడు స్వయంగా చెప్తున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా. ఆనాడు మందసం ఏమైపోయింది? అసలు మందసం ఏమైపోయింది ఎవరికైనా తెలుసా? మందసం మొట్టమొదట మోషే గారు తయారు చేసిన మందసం ఏమైపోయింది? ఆ దేవుని మాటలు పెట్టి ఏమైపోయింది? ఇప్పటికి ఉండాలిగా. ఇటువంటి రోజు ఒకటి వచ్చిందని ముందే తెలిసి తండ్రి నీ యెహోవా దేవుడు ఒక మాట చెప్పాడు, రానున్న దినములలో మీ దగ్గర బైబిల్ ఉండనే ఉండదు, మీ దగ్గర మీ చేతిలో నా మాటలు ఉండవు, ఆ మందసపు పెట్టే కనబడదు. మరి ఏంటి ప్రభువా దారి ఏంటి? మరి నీ మాటలు మేము వినాలంటే మాకు పరిస్థితి ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, అందుకోసమే పాస్టర్ గారులు, సేవకులు, బోధకులు మీ మధ్య ఉన్నారు. వాళ్ళు చెప్పే మాటలు శ్రేష్టమైన మాటలు మీరు జాగ్రత్తగా వినండి. రానున్న దినాల్లో ఈ బైబిల్ మీ దగ్గర దొరకదు. ఎందుకంటే అయిపోయింది. దేవుడు ముందుగానే చెప్పేశాడు, ఈ మాటలు మీ చేతుల్లో ఉండవు, వాక్యంకు కరువు వస్తున్నది, మీరు చదవాలన్నా చదవలేరు. ఇప్పుడు విరివిగా దొరకవచ్చు బైబిల్, రానున్న కాలంలో అసలు బైబిల్ దొరకదు. చూడండి, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుకుందాం. మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇక చెప్పరు, అది వారి మనస్సులోనికి రానే రాదు, దానిని జ్ఞాపకము చేసుకొనరు, అది పోయినందుకు చింతపడరు, ఇక మీదట దానిని చేయరాదు, ఇదే యెహోవా వాక్కు. దేవుడే స్పష్టంగా చెప్పాడు, ఇక మీదట మందసం అనే దానిని నా మాటలు పెట్టెను చెయ్యనే కూడదు. దేవుని మాటలను తయారు చేయవద్దని స్వయంగా దేవుడే చెప్తున్నాడు. అవునా? చూడండి, మరలా దేవుడు చదువుకుందాం ఒకసారి. మీరు ఆ దేశములలో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇక చెప్పరు, అది వారి మనసులోనికి రాదు, దానిని జ్ఞాపకం చేసుకోరు, అది పోయినందుకు కూడా మీరు చింతపడరు. ఎందుకంటే ఎక్కువైపోతున్నాయి. బైబిల్ పోయిన ఈరోజు బాధపడేవాళ్ళు ఉన్నారా? బైబిల్ పోతే బాధపడేవాళ్ళు ఎవరు లేరు. ఒక 200 ఇచ్చి మళ్ళీ బైబిల్ తెప్పించుకుంటారు. దేవుడు అదే చెప్తున్నాడు, మందసం పోయినందుకు, నా మాటలు పోయినందుకు ఎవరు బాధపడరు. ఇంకా అంటున్నాడు చూడండి, ఇక మీదట దానిని చెయ్యనే కూడదు. మరి ఎట్లాగండి మనం దేవుని మాటలు వినాలంటే 15వ వచనం చూడండి, నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమించదను, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్ము నేలెదరు. ఆల్రెడీ దేవుడు సిద్ధపరచుకున్నటువంటి సేవకులు ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటలు మీరు జాగ్రత్తగా వింటే చాలు. వినిన ఎడల ఏమవుతుంది? విశ్వాసము కలుగుతుంది. వినిన ఎడల విశ్వాసం కలుగుతుంది. అందుకని ప్రభు అంటున్నాడు, మీరు చదవటం కాదు కానీ ముందు జాగ్రత్తగా వినండి, వినిన దానిని నమ్మండి. అందుకే దావీదు భక్తుడు మాట అంటూ ఉండేవాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా ధర్మశాస్త్ర గ్రంథాన్ని నేను చదవటం కాదు కానీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నా హృదయంలో ముద్రించుకున్నాను అంటాడు. బైబిల్ని నీ చేతులు కాదు నువ్వు పెట్టుకోవాల్సింది, బైబిల్ని నీ హృదయంలో నువ్వు ముద్రించుకోవాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని నేను నా హృదయంలో రాసుకున్నాను, నా హృదయం అనే పలక మీద ధర్మశాస్త్ర గ్రంథంలో నీ మాటలు రాసుకున్నానయ్యా, ప్రత్యేకంగా చదవనవసరం లేదు, నా జ్ఞాపకం ఉంటున్నాయి.
చూడండి, కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చినాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఎక్కడున్నదట ధర్మశాస్త్రం అంతా? ఇప్పుడు ఎక్కడ ఉండాలి చెప్పండి? బైబిల్ చేతిలో ఉండాలా? ఎక్కడుండాలి? హృదయంలో ఉంచుకోండి. బైబిల్ని చాలా జాగ్రత్తగా అవసరమైనప్పుడు తీయండి, చదవండి, బీరువాలో పెట్టుకుని దాచుకోండి. దుప్పటి కిందో, దిండ్ల కిందో, పరుపు కిందో, మంచం మీదో, లేకపోతే ఇళ్లలో ఒక చిన్న గూడు ఒకటి ఉంటుంది, దాని కింద చెప్పులు ఉంటాయి, పైన టీవీ ఉంటుంది, మధ్యలో బైబిల్ పెడతారు. లేకపోతే టీవీ కిందో టీవీ పైన బైబిల్ పెడతారు. అంటే మీతో పాటు ఆ సినిమా లేకపోతే ఆ సీరియల్ బైబిల్ కూడా వినాలి, చూడాలి. అంతేనా? ఇప్పుడు చాలా ఇళ్లలో టీవీ పైన ఉంటుంది ఒక బైబిల్. మేము చూడటానికి వెళ్ళినప్పుడు టీవీ పైన ఒక బైబిల్ ఉంటుంది, అయితే టీవీ స్టాండ్ ఒకటి ఉంటుంది, స్టాండ్ పక్కనే బైబిల్ ఉంటుంది. మనం చూస్తున్న సీరియల్ ఆ బైబిల్ కూడా చూడాలి. ఇక్కడ దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. అయ్యా నీకు తెలిసే ఉన్నది. దావీదు భక్తుడు బైబిల్ని తన హృదయంలో పెట్టుకుని అందరికీ చెప్తూ ఉన్నాడు. మనం చేయవలసిన పని అది. బైబిల్ని పంచితే పుణ్యం రాదు, బైబిల్ని పంచితే జ్ఞానం రాదు, బైబిల్ని పంచితే పరలోక రాజ్యం రాదండి. బైబిల్ని పంచడం ఆపేసి బైబిల్ ఉన్న మాటలు పంచండి. ఇందాక చదువుకున్నాం కదా, కడుపు నిండిన వాడు తేనె పట్టుని తొక్కి వేస్తున్నాడు. మన కడుపు నిండింది, బైబిల్ ఎక్కువగా ఉండిపోయింది, కడుపు నిండిపోయింది. ఒక్కొక్క ఇంట్లో 4-5 బైబిల్ ఉన్నాయి, ఇక అవసరంలే, తొక్కేస్తున్నారు. అదే ఆకలి కొన్నవాడికి చేదు పుట్టబెట్టినా కూడా కడుపు నిండా తింటాడు. కాబట్టి బైబిల్లో మాటలు మనకేం దొరకలేదని చదవండి, హృదయానికి హత్తుకునేలాగా చదవండి, వినండి, సేవకులు చెప్పే మాటలు వినండి. అంతేగాని ఇక నుంచి ఈ బైబిల్లో విస్తారంగా తీసుకుని పడేసేసి జనాల చేతుల్లో పెట్టి కాల్చడానికి కారకులు అవ్వద్దు. బైబిల్ ఈరోజు బయటికి వెళ్ళి తగలబడుతుందంటే ఒక చేతగాని క్రైస్తవుడు వల్ల మాత్రమే బైబిల్ బయటికి వెళ్ళి తగలబడిపోతుంది. ఇంట్లో ఉన్న బైబిల్ బయటికి ఎందుకు వెళ్ళింది అసలు నాకు చెప్పండి? మన దగ్గర ఉండాల్సిన బైబిల్ బయటికి ఎందుకు వెళ్ళింది? సదుద్దేశంతో మనకి ఇచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. బంగారం బయటికి వెళ్ళలేదే. ఈరోజు బయటోడు వచ్చి నీ బంగారం లాక్కుని తగలబెట్టట్లా, బైబిల్ లాక్కుని తగలబెడుతున్నారంటే నువ్వు బైబిల్ని కాపాడుకోలేని స్థితిలో ఉన్నావు. నువ్వు నీ బంగారం అయితే జాగ్రత్త దాచుకుంటున్నావు, లేకపోతే బంగారాన్ని వేసుకోవట్లే మనకెందుకని బైబిల్ని తీసుకుని వస్తున్నావు. బైబిల్ని కాపాడుకోలేని స్థితిలో, దేవుని మాటలను కాపాడుకోలేని స్థితిలో బయటకు తీసుకురావాలి. నువ్వు నీ హృదయంలో ఉన్నాయి మాటలు, అవి చెప్పెళ్ళి ఒక ఊరుపో, ఆ ఊరికి వెళ్ళి 4 మాటలు చెప్పిరా, మారిపోతారు. అంతేగాని ఉంది కదా అని 10 మంది చెప్పుకోవాలి కదా అని ఒక 100 కట్టలు బైబిల్ తీసుకెళ్ళి టప్పు 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 పంచుతూ ఉంటారు. ఏమొచ్చింది నీకు? తీసుకున్న వాళ్ళు శుద్ధిగా తీసుకుంటారా? తీసుకెళ్ళి ఇళ్లలో పెడతారు. ఈరోజు బైబిల్ ప్రతి ఒక్కరి దగ్గర ఉందండి. పంచటాలు గించటాలు మానేసి దేవుని మాటలు పంచండి. మీరు బైబిల్ పంచితే ఆ బైబిల్ తగలబెట్టదంటే మీకు సగం భాగం ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని జనులారా, సేవకులు చెప్పే మాటలు, ఏ సేవకులైనా, ఎటువంటి సేవకులైనా వాళ్ళు చెప్పే దాంట్లో మంచి తీసుకోండి, హృదయంలో పెట్టుకోండి, మార్పు చెందండి. బైబిల్ని చేతిలో కాకుండా హృదయంలో తీసుకోండి, మార్పు చెందండి, రక్షణ పొందండి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు ప్రభువారి వలన మనందరి హృదయములకు, హృదయ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.